శ్రీనివాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పాపులర్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మూవీ రివ్యూ. కావాలనే గ్యాప్ వస్తుంది, పరిస్థితులే ప్లాన్ చేసి గ్యాప్ ఇస్తున్నాయి సత్యదేవ్ కి అనిపిస్తా ఉంది. మరీ ఎక్కువ గ్యాప్ రాకూడదు, అంత గ్యాప్ వస్తుంటే మర్చిపోతారు ప్రేక్షకులు, మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సత్యదేవ్ ఒక క్వాలిటీ యాక్టర్. ఎంత క్వాలిటీ యాక్టర్ అయినప్పటికీ రన్నింగ్ లో ఉండాలా. రన్నింగ్ లో లేకపోతే ఎంత బెస్ట్ క్వాలిటీనైనా జనం మర్చిపోతారు. అదే రన్నింగ్ లో ఉంటే యావరేజ్ నార్మల్ టాలెంట్ కూడా అలవాటు చేసుకుంటారు. సత్యదేవ్ కి గ్యాప్ రావటం మంచిది కాదు. అతనికి మంచి కథలు పడాలి, మంచి పాత్రలు పడాలి. మంచి పాత్రలు పడితే అతని పర్ఫార్మెన్స్ చూసి ఆర్ట్ సాటిస్ఫై అవుద్ది. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ టాలెంట్ చూసి కళే సంతోషపడుద్ది, ఆనందపడుద్ది. అలాంటి ఫైనెస్ట్ ఆర్టిస్ట్ సత్యదేవ్. అలాంటి ఆర్టిస్ట్ లో రన్నింగ్ లో ఉండాలి, గ్యాప్ తీసుకోకూడదు. అతను నటించిన సినిమానే కృష్ణమ్మ. యాక్చువల్ గా అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. కృష్ణమ్మ మూవీకి సంబంధించి అప్డేట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కాకపోతే సినిమాకి సంబంధించి బజ్ అంతగా లేదు. ఎప్పుడైతే సినిమాకి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చిందో అప్పుడు లైట్ గా బజ్ స్టార్ట్ అయింది సినిమాకి సంబంధించి. నేనైతే కృష్ణమ్మ మూవీ ట్రైలర్ చూసి పర్సనల్ గా చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే మనకు ఒక గోల్ ఉంది కదా, తమిళంలో మాదిరి, మలయాళంలో మాదిరి తెలుగులో రియలిస్టిక్ క్వాలిటీ మాస్ ఎంటర్టైనర్స్ రావటం లేదు అని. ఆ ఆశని ఈ కృష్ణమ్మ మూవీ కొంతవరకు తీర్చొచ్చు అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అందుకనే ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. వచ్చింది సినిమా ఈ వారం థియేటర్స్ కి. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే భద్ర, శివ, కోటి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్, ఆ పైన అనాథులు. వాళ్ళకి వాళ్ళే ఒక ఫ్యామిలీగా అనుకుంటున్నారు. ముగ్గురు కలిసి ఉంటూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? కృష్ణానది ఒడ్డున విజయవాడలో వించిపేటలో ఉంటున్నారు. అమ్మా నాన్న లేరు, ప్రకృతి పెంచింది, పరిస్థితులు పెంచాయి వాళ్ళని. అందుకనే వాళ్ళ నేపథ్యంలో నేరం ఉంది. పోతే వాళ్ళు అవసరం కోసం మాత్రమే నేరం చేస్తారు. నిజంగా నేరాన్ని ప్రొఫెషన్ గా తీసుకుంటే భద్ర విజయవాడకి పెద్ద డాన్ అయ్యేవాడు. ఆ జీవితం వద్దు, మామూలుగా బతుకుతామని భద్రాని, కోటిని శివ కంట్రోల్ చేస్తా ఉంటాడు. కానీ అప్పుడప్పుడు వీళ్ళిద్దరూ తప్పులు చేస్తానే ఉంటారు. అలాంటి ఈ ముగ్గురు లైఫ్ లోకి మీనా వచ్చింది. వాళ్ళ ముగ్గురికి కూడా జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి మీనా మూలంగా. పోతే అవసరం ఉందే, అది మహా దారుణమైన మ్యాటర్. తప్పలేదు, పరిస్థితులకి తలగ్గాల్సి వచ్చింది. అవసరం కోసం చివరిగా ఒక్కటే నేరం చేసి ఆపేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడే పరిస్థితులు అడ్డం తిరిగాయి, తలక్రిందులయ్యాయి వాళ్ళ జీవితాలు. వాళ్ళు చేసిన నేరం ఏమిటి, దాని మూలంగా వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో పడ్డారు, ఆ ప్రమాదం ఏమిటి అనేది సినిమా ట్రైలర్ చూస్తే ఈజీగానే అర్థమైపోద్ది. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, చివరికి ఆ ముగ్గురు జీవితాలు ఏమయ్యాయి తెలుసుకోవటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడలో జరిగిన కథ ఇది. అందుకనే ఈ సినిమాకి కృష్ణమ్మ అని పేరు పెట్టారు. అంతకు మించి ఈ కథలో కృష్ణమ్మకి పెద్ద పాత్ర లేదు. ఈ సినిమా ఒక రియలిస్టిక్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. రియలిస్టిక్ మాస్ ఎంటర్టైనర్స్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది తమిళ సినిమాలే. రంగస్థలం, పుష్ప మూవీలతో రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కి సంబంధించి తమిళ ఫిల్మ్ మేకర్స్ కి తిరుగులేని పోటీ ఇచ్చారు సుకుమార్. పోతే ఈ జోనర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక్క డైరెక్టర్ సరిపోరు. తమిళ్లో చూసుకుంటే వెట్రిమారన్ ఉన్నారు, మారి సెల్వరాజు ఉన్నాడు, పారంజిత్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. తెలుగులో కూడా కావాలి, ఇంకా చాలా మంది డైరెక్టర్స్ కావాలి ఈ జోనర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి. కాకపోతే సాలిడ్ గా ఇంపాక్ట్ ఇచ్చే డైరెక్టర్స్ రావటం లేదు సుకుమార్ గారు మాదిరి. రియలిస్టిక్ మాస్ ఎంటర్టైనర్స్ తీయటం అనేది తమిళ వాళ్ళ అబ్బసొత్తు కాదు, మలయాళం వాళ్ళ అబ్బసొత్తు కాదు. ఎవరైనా తీయొచ్చు, వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, మనం ఫోకస్ చేయట్లేదు, అంతే తేడా. రియలిస్టిక్ మాస్ కథలు తెలుగు స్టేట్స్ లో దాదాపు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వీధిలోనూ కనిపిస్తాయి. మనమే అబ్జర్వ్ చేయము, మనమే రీసెర్చ్ చేయము, మనమే ఓన్ చేసుకోము, మనమే అడాప్ట్ చేసుకోము. తమిళోళ్ళు, మలయాళం వాళ్ళు అదే చేస్తున్నారు, అంతే తేడా వాళ్ళకి మనకి మధ్య. కృష్ణమ్మ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నేనైతే చాలా హోప్ పెట్టుకున్నాను, ఒక సాలిడ్ రియలిస్టిక్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయొచ్చు అని. సినిమా స్టార్టింగ్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సినిమా స్టార్టింగ్ సీన్ చూడగానే నాకు సుబ్రహ్మణ్యపురం మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ సీన్ లో ఆ ఫ్లేవర్ ఉంది. ఈ సినిమాలో పీరియాడిక్ కథ నడుస్తూ ఉంటది. 2003, 2004, 2015 ఈ టైం పీరియడ్ లో నడుస్తూ ఉంటది. దానికి తగ్గట్టు అప్పటి విజయవాడలో ఉన్న పరిసరాలని, విజయవాడలో ఉన్న మనుషుల్ని రియాలిటీకి దగ్గరగా చూపించారు సినిమా ఇంట్రడక్షన్ వరకు మాత్రం రియాలిటీకి దగ్గరగా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయి
సినిమా కథ మొదలైందో అక్కడి నుంచి రెగ్యులర్ అవటం మొదలుపెట్టింది. కథలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని రివీల్ చేయకూడదు, దాచిపెట్టి ఉంచాలి. అందుకని ఫస్ట్ హాఫ్ లో కథని అవసరానికి మించి డ్రాగ్ చేశారు. కథలో ఉన్న పాయింట్స్ చూసుకుంటే ఇంటర్వెల్ కి అదిరిపాటు బ్యాంగ్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ డైరెక్టర్ ప్లాన్ వేరుగా ఉంది. అందుకని చాలా సింపుల్ గానే సినిమాలో ఇంటర్వెల్ ని లాగిన్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఒక ట్విస్ట్ వస్తుంది, అది మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటది. ఆ పైన పోలీస్ స్టేషన్ లో ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంటది, అది కంప్లీట్ గా వెట్రిమారన్ విచారణ ఈ మూవీని గుర్తుకు తెస్తుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత పోలీసుల ఇంట్రాగేషన్, ఆ పైన మెయిన్ క్యారెక్టర్స్ జైలుకి వెళ్ళటం, ఈ పోర్షన్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, గ్రిప్పింగ్ గా ఉంటది. ఎటువంటి డీవియేషన్ లేకుండా స్టిక్ అయ్యి కథని చూస్తాం, ఫాలో అవుతాం. కానీ ఆ తర్వాత సినిమా నార్మల్ అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది, సరిపోలేదు ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఆవేశాన్ని రగిల్చి దాన్ని టక కంప్లీట్ చేశారు. సినిమా చివరిలో రివెంజ్ ప్రోగ్రామ్ ఉంది, పోతే దాన్ని ఎలా డీల్ చేశారు అంటే పేకాట ఆడుతున్నప్పుడు వరుసగా జోకర్లు వచ్చాయనుకోండి, ఆట నడవకుండానే షోలు పడిపోతాయి. గేమ్ ఇలా మొదలవగానే అలా షో కొట్టేస్తే ఇంట్రెస్ట్ ఏముంటది, మొక్కలు తిరగాలి, ఆట నడవాలి, టెన్షన్ క్రియేట్ అవ్వాలి, అప్పుడు కదా కిక్ ని ఎంజాయ్ చేయడానికి ఉంటది. సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతే ఏముంటది మజా, ఎలా ఎక్కుతాం అలా దిగిపోతాం. బుల్లెట్ ట్రైన్ అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలా, లాంగ్ డిస్టెన్స్ ని పర్ఫెక్ట్ టైమ్ లో కవర్ చేసేస్తది, అప్పుడు కదా వచ్చేది ఇంట్రెస్టింగ్ మజా. ఈ సినిమాలో రివెంజ్ పోర్షన్ తో ఎంటర్టైన్ చేయడానికి చాలా స్కోప్ ఉంది, కానీ దాన్ని షార్ట్ టైం కి కుదించి ఫస్ట్ హాఫ్ లో సెంటిమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అవసరానికి మించి టైం తీసుకున్నారు. గోపాలకృష్ణ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆయన డైరెక్షన్ బాగుంది, ముఖ్యంగా మాస్ మూమెంట్స్ కు సంబంధించి, ఫైట్స్ కు సంబంధించి ఆయనకి మంచి అభిరుచి ఉంది అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఫైట్ సీన్స్ ని, మాస్ మూమెంట్స్ ని బాగా పిక్చరైజ్ చేశారు, బాగా చూపెట్టారు. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి అలాంటి మూమెంట్స్ ని ఆ రివెంజ్ పోర్షన్ తో ఎక్కువ ఎలివేట్ చేసి చూపించే అవకాశం ఉండేది. అలాంటి దాన్ని వదిలిపెట్టేసి సెంటిమెంట్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేశారు. చివరిలో సినిమా హరీబరీగా కంప్లీట్ అయిపోవటం మూలంగా ఒక నార్మల్ ఫీలింగ్ మాత్రమే కలుగుద్ది, అంతేగాని ఒక ఎక్స్ట్రాడినరీ థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే తీసుకునే అవకాశం ఈ సినిమాతో ఇవ్వలేదు. తర్వాత ఈ సినిమాకి హైలైట్స్ అంటే ఆర్టిస్టులు, పర్ఫార్మెన్స్ లో అందరిలోకి సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. విజయవాడలో మాస్ కుర్రాడు ఎలా అయితే మాట్లాడతాడో అలాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అదే యాసతో, అదే పంచులు అలాగే మాట్లాడుతూ బాగా ఎంటర్టైన్ చేశాడు. తర్వాత లక్ష్మణ్ మీసాలో కూడా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఆ పైన ఏసీబీ సుబుద్ధిగా నటించిన నందగోపాల్ కూడా ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు, విలన్ ఆయన. ఈ సినిమా డైరెక్టర్ గోపాల్ కృష్ణ, ఆయన డైరెక్షన్ బాగుంది, కాకపోతే ఆయన స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దాని మీద గేమ్ ఎక్కువగా ఆడకుండా వీక్నెస్ లో ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్టు స్క్రీన్ ప్లే ని ఫాలో అయ్యారు. అది ఈ సినిమాకి డ్రాబ్యాక్ అయ్యింది అని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ ఏమో అవసరానికి మించి స్లో అయ్యింది, ఎండ్ లోనేమో అవసరానికి మించి ఫాస్ట్ అయ్యింది. ఈ బ్యాలెన్స్ కరెక్ట్ గా కుదరకపోవడం మూలంగానే సినిమాని చూసినప్పుడు జస్ట్ యావరేజ్ ఫీలింగ్ మాత్రమే కలుగుద్ది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పనితీరు పర్వాలేదు, బానే ఉంది. పోతే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మ్యూజిక్ చేస్తున్నాడు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి, పాటల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఇంపాక్ట్ అయితే మ్యూజిక్ తో కాలభైరవ ఈ సినిమాతో ఇవ్వలేదు. మొత్తంగా కృష్ణమ్మ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, ఖచ్చితంగా ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్, కాకపోతే క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ గా లేని డిఫరెంట్ అటెంప్ట్. సో ఈ సినిమాని చూసినప్పుడు జస్ట్ సో ఫీలింగ్ మాత్రమే ఉంటది. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని మూమెంట్స్ ఉంటాయి, వాటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పైన సత్యదేవ్ పర్ఫార్మెన్స్ సాలిడ్ గా ఉంటది, వాటి కోసం ఈ సినిమాని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.